అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అనిత గారు మనకి చేసి పెడుతున్న టేస్టీ వంటకాలని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారా? టేస్ట్ బాగా కుదురుతున్నాయా? ఇంట్లో పిల్లలు వన్స్ మోర్ అంటున్నారా? ఎస్, అలాంటి టేస్టీ వంటకాలు మరో రెండింటితో రెడీగా ఉన్నారు అనిత గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారు? ఈరోజు మహారాష్ట్ర స్పెషల్లో భాగంగా ఏ ఉండబోతున్నాయో చూసేద్దాం. హాయ్ అనిత గారు. హాయ్ మాధురి. సో రోజు వెయిట్ చేస్తున్నాం, మీరు ఎలాంటి ఈజీగా ఉంటున్నాయి, స్పెషల్గా ఉంటున్నాయి, అన్నిటికంటే మించి హెల్దీగా ఉంటున్నాయి, అలాంటివే చూస్ చేసుకుని మాకు పరిచయం చేస్తున్నారు కదా కదా. మరి ఈ రోజు ఏ వంటకాలతో రెడీగా ఉన్నారు? ఈ రోజు పురన్ పోలి ప్లస్ మసాలా బెండి గ్రేవీ కర్రీ. ఫస్ట్ ఏం చేద్దాం? మసాలా బెండి. మసాలా బెండి ఇది ఎలా ఉంటుంది? గ్రేవీ కర్రీ. ఓకే, రైస్ లోకి బాగుంటుంది. రైస్ లో, చపాతీలో, దేనిలో తిన్నా బాగుంటుంది. ఓకే అండి, మరి నేర్చేసుకుందామా మసాలా బెండి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బెండకాయలు అంటే చాలా మందికి ఫేవరెట్ కదా. అవునండి, బెండకాయలతో ఏం చేసినా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ మసాలా బెండి ఎలా ఉండబోతుందో మేము చూస్తాం. సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇడిచండి. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ వేసి బెండకాయ కొంచెం ఫ్రై చేసి తీసుకున్నాం. ఓకే, అవును, చాలా మంది కాస్త టైం ఉంటే బెండకాయలు ఫ్రై చేసుకునే చేస్తూ ఉంటారు బెండకాయల కర్రీ. అవునండి, దీంట్లో బెండకాయలో చాలా వెరైటీస్ చేయొచ్చు. మరాఠీ టైప్ లో మహారాష్ట్ర అంటే బరువా బెండి చేస్తాము. అంటే ఎలా అంటే చిన్న బెండకాయలు, లేత బెండకాయలు ఉంటాయి కదా, దాంట్లో స్టఫ్ బేసన్, అది మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం ఫ్రై చేసి వేసి బెండకాయని మధ్యలో కట్ చేసి అందులో స్టఫ్ ఫిల్ చేసి ఫ్రై చేయాలి. అది పప్పులో చాలా బాగుంటుంది, ఉత్తగా కూడా తినేయచ్చు స్నాక్స్ లాగా. దాన్ని బరువా బెండి అంటారు. కానీ చాలా టైం టేకింగ్ కదా అది. ప్లస్ బెండకాయ ఫ్రై చేయొచ్చు చపాతీలో, బాగుంటుంది. దీన్ని పులుసు కూడా పెట్టుకోవచ్చు, బెండకాయ పులుసు. ఇంకా మసాలా గ్రేవీ మసాలా వేసి. ఇంటికి ఎవరన్నా రాగానే ఫస్ట్ మీరు చేసే వంట ఏంటి? వాళ్ళకి అది స్నాక్స్ కావచ్చు, వాళ్ళకి ఆతిథ్యం అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్ వాళ్ళు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా చూస్తాం. మేము నాన్ వెజిటేరియన్ అండి. అయితే ఇంటికి వచ్చిన గెస్ట్ వెజిటేరియన్ అని డిపెండింగ్ అపాన్ దానిపైన. వెజిటేరియన్ అయితే ఆబ్వియస్లీ మటన్, చికెన్, నాన్ వెజ్ అయితే మటన్, చికెన్ ఉంటుంది. ఇంకా వెజిటేరియన్ అయితే దాంట్లో అవైలబుల్గా మన ఫ్రిడ్జ్లో ఏది ఉంటే వెజిటేబుల్ అది కూడా లేదనుకోండి, పక్కనే వెళ్ళి పన్నీర్ ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు పన్నీర్ చేస్తారా మీరు? బాగా చేస్తామండి. రెస్టారెంట్ స్టైల్లో మామూలుగా పన్నీర్ బిర్యానీ చేస్తుంటాము, ఇంకా పన్నీర్ గ్రేవీస్ అంతే. ఓకే, సో ఇక్కడ మనకి బెండకాయలు బాగా వేగిపోయినాయి కదా. అవును, కొంచెం వేగని. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఎక్కువగా జిగురు రాకుండా ఇక్కడే అయిపోతుంది. లేదంటే అది జిగురు వస్తే పిల్లలు తినలేరు. అది ఆ బౌల్లోకి తీసేసి దీంట్లోనే నేను తీసేనా? దీనికి లేత బెండకాయలు అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇది మసాలాకి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టొమాటోస్, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో టీవీ, యూట్యూబ్ చూస్తుంటాను. అంటే ఎప్పుడన్నా ఆఫీస్ వర్క్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, కొంచెం వర్క్ లేదంటే నాకు ఎక్కువ చేసి క్లయింట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఏదన్నా మీటింగ్స్ ఉంటే వెళ్తుంటాను, లేదంటే ఆన్లైన్లోనే అటెండ్ చేస్తాను. అంటే ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కొని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైస్ ఇచ్చి
నెగోషియేషన్ ఏమైనా ఉంటే చేసి ఆర్డర్ ఫైనల్ చేసేయాలి. అంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ అనమాట ఇవన్నీ, బల్క్ లో ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకి మీది ఏ ఆర్డర్ వచ్చినా నాట్ ఓన్లీ బల్క్ 1 పీస్ అయినా కూడా డీల్ చేస్తాను. అలా ఏం లేదు, కాకపోతే నాకు 4 లాంగ్వేజెస్ వచ్చానే ఆల్ ఓవర్ ఇండియా డీల్ చేస్తాను. తెలుగు మాది మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ కూడా. ఓకే, అయితే ఇంకా మోస్ట్లీ అన్ని స్టేట్స్ కవర్ చేయొచ్చు ఈ లాంగ్వేజెస్ అన్నట్టు. ఓకే, అలా చేస్తుంటాను. ఓకే, ఇది కూడా మనకు చక్కగా వేగిపోయింది కదా. దీంట్లో ఇది వేగిన తర్వాత కొంచెం కాజు వేసుకుంటే ఓకే. తర్వాత ఈ వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలా? ఓకే, గ్రేవీ కింద వస్తుంది ఇదే కదా. ఇది వేసేస్తున్నాం జార్లోకి. ఓకే, ఇది కాస్త వేడి తగ్గాలి కదా, వేడి తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చల్లారింది కదా, మిక్సీ పట్టుకొచ్చేస్తారా? ఇదిగోండి. అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చేయండి. గ్రేవీ రెడీ. స్టవ్ ఆన్ చేసేనా? దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఓకే, ఆయిల్ వేడైంది కదా. నెక్స్ట్ పేస్ట్ వేసి ఇది కొంచెం లో ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తుందండి. ఏమంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే, పసుపు కొంచెం. అయితే షోలాపూర్ ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఏమైనా తెప్పించుకోవాలి అంటే ఏం తెప్పించుకోవచ్చు? నేను నత్ అండి, ముక్కు పుడక ఉంటుంది కదా, అక్కడిది ఫేమస్ సోలాపూర్ది. ఓకే, నేను ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టుకున్నాను కదా, అది సోలాపూర్ ముక్కు పుడక. ఓకే, ఓకే, అది మోస్ట్లీ ఇక్కడ దొరకదు, అండ్ ఇక్కడ చేయించుకుందామన్నా కూడా ఎవరికి అంత ఐడియా కూడా ఉండదు, ఆ మోడల్లో రాదు. సో నేను సోలాపూర్ నుంచి మోస్ట్లీ అదే ఎక్కువ తెప్పించుకుంటుంటాను. అందులో మోడల్స్ ఉంటాయి, పెద్ద సైజ్, చిన్న, అలా ప్రెస్సింగ్ అని. ఓకే, అది ఒకటి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసాం. ఓకే, టేస్ట్కి సరిపోయినంత. కారం, ఇది కూడా మీ టేస్ట్కి సరిపోయింది. అలానే గరం మసాలా కొంచెం, ధనియా పౌడర్, అన్ని మసాలాలు వేసేసుకున్నాం. ఇది కొంచెం లో ఫ్లేమ్ పైన ఫ్రై చేయాలి. కొంచెం ఇలా కలుపుతున్నా, లేదంటే కింద అడుగంటేస్తుంది. మీరు ఇంట్లో మరాఠీయే మాట్లాడుకుంటున్నారా? మరాఠీ అండి. మేము ఖాళీ టైంలో ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఓకే, కిటీ పార్టీస్ కానీ అలా వెళ్తుంటాను. స్టడీస్ అన్ని ఇక్కడ? ఏమిది 9th క్లాస్ నుంచి ఇక్కడ అండి, అప్ టు 8th క్లాస్ నేను మెదక్ డిస్ట్రిక్ట్ లో చదివాను. మా నేటివ్ ప్లేస్ అక్కడ మమ్మీ వాళ్ళు. ఓకే, తర్వాత మమ్మీ ఎక్స్పైర్ అయిన తర్వాత డాడీ వాళ్ళ ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడే సికింద్రాబాద్ నాది మొత్తం. అప్ టు ఆఫ్టర్ మ్యారేజ్ MBA చేశాను, PG. సరే, ఇక్కడ మనకి చక్కగా వేగిపోయింది కదా. అవును, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది కొంచెం గ్రేవీ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. ఓకే,
ఏంటంటే మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వాటర్, మనం తర్వాత బెండకాయ యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes మగ్గనివ్వాలి. అప్పుడు ఆ బెండకాయ ఇది వాటర్ అంతా ఈక్వల్ అయిపోతుంది, గ్రేవీ అవుతుంది. ఓకే, చక్కగా ఉడికాయి, నీళ్ళు కూడా పోసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? బెండకాయ వేస్తాం, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా, కొంచెం ఇది వేసేసి దీని తర్వాత కొంచెం దీనిపైన నుంచి కొత్తిమీర, కొంచెం గార్నిష్ కూడా పెట్టుకున్నాం, కొంచెం ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఒక 10 minutes మగ్గని. అనిత గారు రెడీ అయిపోయినట్టే కదా? ఆయిల్ తేలింది. మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరుతుంది. ఇప్పుడు గార్నిష్ చేద్దామా? కొత్తిమీర, కరివేపాకు కొంచెం గార్నిష్, చుట్టూ కొత్తిమీర గార్నిష్. వేడి వేడిగా మసాలా బెండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మసాలా బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గాక అందులో వేయించుకున్న బెండకాయలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మసాలా బెండి రెడీ. మసాలా బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని. చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది కదా. కాకపోతే రైస్ లోకి అయితే కలిసిపోతుంది, చపాతీలో కదా సెట్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు కూడా నేను రైస్ అన్నాను, మీరు చపాతీ గురించి ఏం మాట్లాడారు. మీ బ్యాచ్ మా బ్యాచ్ ఇది. సో రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. కాబట్టి ఈసారి మీరు మసాలా బెండి ఏ విధంగా అయితే నేర్పించారో ఆ విధంగా చక్కగా ట్రై చేయొచ్చు. సో మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? పూరన్ పోలి అంటే బొబ్బట్లు నేర్చేసుకుందాం. రెడీగా ఉన్నారా? పూరన్ పోలి తయారు చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పూరన్ పోలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉడికించుకున్న శనగపప్పు, అలాగే బెల్లం, మనకు కావాల్సిన మైదా పిండి లేదంటే గోధుమ పిండి కదా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేస్తారు మీరు? ముందుగా ఉడికించుకున్న శనగపప్పు ముందే ఉడికించాము, తీసి పెట్టాను. ఫస్ట్ పిండి నానబెట్టుకున్నాం, ఎందుకంటే అది కొంచెం నానితే బాగా వస్తుంది, సాఫ్ట్ గా వస్తాయి. ఫస్ట్ పిండి నానబెట్టాను. ఫస్ట్ మైదా పిండి వేసుకుని ఇలా పూరన్ పోలీలు చేయాలంటే కొంచెం భారీగా చేయాలి కదా. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి. చాలా, మా ఇంట్లో అయితే చాలా. తర్వాత దీనికి కొంచెం గోధుమ పిండి యాడ్ చేద్దాం. దీంట్లో ఒక 1/3 అంతా, కొద్దిగా ఉప్మా రవ్వ వేద్దాం. ఓకే, 1 స్పూన్ అనుకోండి. ఈ క్వాంటిటీకి అయితే 1 స్పూన్.
వాటర్ వేసి కలిపేస్తాం. ఓకే. ఎప్పుడైనా మనం ఫస్ట్ పురణ్పోలి చేసేటప్పుడు పప్పు ఉడకబెట్టడానికి పెట్టి పిండి నానబెట్టి పెట్టేసుకుంటే ఇది ఎంత నానితే అంత బాగా వస్తుంది. ఓకే. కానీ ఎన్ని బయట అవైలబుల్లో ఉన్నా ఇంట్లో చేసిన తింటే వచ్చే ఆ తృప్తి బయట కొనుక్కుంటే పెద్ద ఏం రాదు అందులో ఉండదు కదా. పిండి తడుపుకోవడం పూర్తయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ ఇది 1 కప్పు శనగపప్పుకి ఆల్రెడీ ఉడికించి పెట్టిందండి. ఇది మొత్తం ఉడకనివ్వద్దు, పప్పు కూడా కొంచెం ఒక 2 విజిల్స్ చాలు. శనగపప్పు తొందరగా ఉడకదు కాబట్టి 2 విజిల్స్ చాలు. దీనికి ఈక్వల్ బెల్లం ఆరు షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. బెల్లం మంచిది, షుగర్ తినడం కన్నా బెల్లం తినడం హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సోంపు, ఇది టేస్ట్ కండి. ఇలాచీ పౌడర్. ఇప్పుడు మిక్సీ చేస్తాం. అయిపోయిందా? అయిపోయింది. తీసుకోవచ్చు. మిక్సీ ఇది బౌల్ ఒక బౌల్లో తీసుకుంటాం. తర్వాత దీన్ని ఉండల్లాగా చేసి పెట్టుకుంటాం. ఈ పురణ్పోలి అనేది ఏ సైజులో చేస్తారు మీరు? ఇది మీడియం సైజ్ అండి. చపాతీలా రెడీ చేస్తారు కదా. చాలా ఇంకా చేయమంటారా? 3 చేద్దామా? 2. ఇది వాటిన పాన్. ఇది మైదా పిండి అండి. చెప్పాను కదా మీకు, తేల్ పొడి పీట్ పొడి ఉంటుంది, 2 అంటారు. అయితే నేను పీట్ పొడి చేస్తాను. ఇది ఈజీగా అవుతుంది మనం. ఓకే. అంటే అంటుకోకుండా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ పెట్టి, ఇది ఆల్రెడీ మనం నానబెట్టాం కదా, ఇది ఇలా వస్తుంటుందండి బాగా నానితే. కొంచెం ఆయిల్ బాగా చేయికి పెట్టేసుకుని ఇలా పెట్టేస్తాం. ఇందులో ఇది స్టఫ్ చేసేస్తారు. ఇలా పెట్టేసి కవర్ చేసి ఫస్ట్ కొంచెం దీనికి ప్యాన్కి పెట్టేసి వేసి. ఓకే. మీరు ఇంకోటి చేసేస్తారా? కొంచెం పైన కూడా వేసి ఫ్రై చేయాలి. ఓకే. పురణ్పోలి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వేడి వేడిగా పురణ్పోలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. పురణ్పోలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పురణ్పోలి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ వేసి కొద్దిగా నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉడికించుకున్న శనగపప్పు, బెల్లం, సోంపు, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న మైదా పిండిని చేత్తో పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకున్న శనగపప్పు ఉండలని అందులో స్టఫ్ చేసి చేత్తో ఒత్తి చపాతీ పీటపై బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వపై నెయ్యి వేసి నెయ్యి కరిగాక సిద్ధం చేసుకున్న బొబ్బట్లు అందులో వేసి 2 పక్కల నెత్తితో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పురణ్పోలి రెడీ. పురణ్పోలి
పోలి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇది టేస్ట్ చేయండి. చాలా బాగుంది. వేడివేడిగా తింటేనే బాగుంటది కదా. ఇంకా అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంది. అలాగే సోంపు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సోంపు ఫ్లేవర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా సోంపు కూడా వేసుకున్నట్లయితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో అనిత గారు చాలా టేస్టీ వంటకాలు ఈజీగా పరిచయం చేస్తారండి. సో ఇంత చక్కగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, అనిత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ మహారాష్ట్ర స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి మసాలా బెండి, అలాగే పూరన్ పోలి. చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, bye. Bye.